అన్ని బంధాలు ఆర్థిక సంబంధాలేనన్న మాటలు ఆ ఫ్యామిలీకి అతికినట్లు సరిపోతాయి. అయిన వాళ్లే అన్యాయం చేశారని, నేరం చేసిన వారెవరో తెలిసినా పట్టించుకోవడం లేదని చెబుతూ వచ్చిన మహిళ తానే రాజకీయాల్లో వచ్చి న్యాయం కోసం పోరాడాలని చూస్తున్నారు. ఇంత చెప్పాక ఆమె ఎవరంటే వైఎస్ సునీత పేరే గుర్తొస్తోంది. ఆమె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. శుక్రవారం తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఆత్మీయ సమావేశంలో కీలక ప్రకటన ఉంటుందని అందరూ ఎదురుచూస్తున్నారు. హత్య కేసులో కొలిక్కి రాని దర్యాప్తు. న్యాయం కోసం పోరాటం సాగిస్తోన్న సునీత. హత్య చేసింది అయిన వాళ్లేనని చెబుతోన్న సునీత. రాజకీయాల్లోకొస్తే న్యాయం జరుగుతుందనే భావన. ఏ పార్టీ ద్వారా ఆమె బరిలో దిగుతారని ఉత్కంఠ. కడప జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికలు కూడా వివేకానందరెడ్డి హత్య చుట్టూ తిరిగాయి. సొంత బాబాయిని హత్య చేశారంటూ జగన్ చేసిన విమర్శలు గత ఎన్నికల్లో ఆయనకు కలిసొచ్చాయంటున్న రాజకీయ వర్గాలు ఇప్పుడు కూడా వివేకానంద కేంద్రంగా ఎలక్షన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. వివేక హత్యనే ప్రధానాస్త్రంగా ప్రతిపక్షాలు వైసీపీని టార్గెట్ చేస్తున్నాయి. ఇదే టైంలో వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఢిల్లీలో పెట్టిన ప్రెస్ మీట్తో మరింత రచ్చరగిల్చారు. హత్య కేసు నిందితులను వైసీపీ ప్రభుత్వం రక్షిస్తోందని, వచ్చే ఎన్నికల్లో తన అన్న జగన్ పార్టీకి ఓటు వేయొద్దని వేడుకున్నారు. ఈ అంశం అధికార పార్టీ నేతలకు మింగుడు పడటం లేదట. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివేక హత్య కేసును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్షాలు వ్యూహరచన చేస్తుంటే, మరోవైపు సునీత కూడా ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈసారి తమ కుటుంబం నుంచి ఒకరు పోటీ చేస్తారని గతంలోనే సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం. అందులో భాగంగా వివేక సతీమణి సౌభాగ్యమ్మను నిలబెడతారని ప్రచారం సాగింది. ఆమెకు బదులు తానే రంగంలోకి దిగాలని సునీత నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం వివేక వర్ధంతి సందర్భంగా అనుచర వర్గంతో సమావేశం కానున్నారు. సునీతారెడ్డి రాజకీయాల్లోకొస్తారని ప్రచారం సాగుతున్న ఆమె చెయ్యబోయే ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఏపీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు స్వీకరించాక సునీత ఆమెతో భేటీ కావటం కూడా నాడు చర్చనీయాంశంగా మారింది. కడప పార్లమెంట్ లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనే భావనలో సునీత ఉన్నట్లు ఆమె వర్గీయులు చెప్తున్నారు. తొలుత తన తల్లిని నిలబెట్టేందుకు నిర్ణయం తీసుకున్నా తానైతేనే సమర్థంగా ఎదుర్కొంటానని సునీత భావిస్తున్నారట. తన సోదరుడు సీఎం జగన్ పై సునీత ఇప్పటికే ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పార్టీకి ఓట్లు వేయొద్దని చెప్పారు. ఒకవేళ సునీత ప్రత్యక్ష రాజకీయాల్లోకొస్తే ఏ పార్టీ తరపున నిలబడతారనే ఉత్కంఠ నెలకొంది. జగన్ను ఓడించే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పనిచేస్తోంది. ఓటమిలో భాగంగా ఆమె నిలబడితే కూటమి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెకు మద్దతు పలికే అవకాశం లేదు. ఇప్పటికే షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలా అని సునీత కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఆమెకు ఓటమి తరపున మద్దతు లభించే అవకాశాలు లేవని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండిపెండెంట్ గా పోటీలో ఉంటే సునీతకు టీడీపీ, జనసేన, బీజేపీ సహకరించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయటమే కరెక్ట్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. ఏది ఏమైనా కడప నుంచి మాజీ మంత్రి వివేక కుటుంబం ఈసారి ఎన్నికల బరిలో నిలవటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే సౌభాగ్యమ్మ ఉంటారా లేక సునీత ఉంటారా అన్నది ఆసక్తి రేపుతోంది. తండ్రిని చంపిన హంతకులను పట్టుకోవాలంటూ చేస్తోన్న సునీత పోరాటానికి భారీ మద్దతు లభించే అవకాశాలున్నట్లు రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.